ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రుచులు. టుడే స్పెషల్ పావ్ బాజీ. పావ్ బాజీని సింపుల్గా చేసుకునే విధానాన్ని చూపిస్తాను. పావ్ బాజీని టమాటో, పొటాటోను యూజ్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్: టమాటోను ఇలా గ్రైండ్ చేశాను. పొటాటోను బాయిల్ చేసి గ్రైండ్ చేశాను. పావ్, ఆనియన్స్, గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, కొత్తిమీర, సాల్ట్, పసుపు, ఎవరెస్ట్ పావ్ బాజీ మసాలా, బటర్. పావ్ బాజీని తయారు చేసే విధానంలో చూపిస్తాను. ఈ గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడవగానే ఈ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ని వేసుకోవాలి. 2 మినిట్స్ టమాటో ఫ్రై అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ ఆలును ఇందులో వేసేసుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పావ్ బాజీ మసాలాని యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ బాగా బాయిల్డ్ అయ్యే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది బాగా బాయిల్డ్ అయిపోయింది. కొత్తిమీరని వేసుకోవాలి. మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పావును వేడి చేసుకోవాలి. ఈ ప్యాన్లో బటర్ వేసుకొని ఈ పావులను ఫ్రై చేసుకోవాలి. ఇలా పావులను ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా, ఈజీగా ఇలా పావ్ బాజీని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.